హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగారు. నేనైతే చాలా బాగున్నా. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, నిన్న నైట్ జరిగిన ఆర్సీబీ వర్సెస్ జీటీ మామూలు మ్యాచ్ కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మ్యాచ్. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే తగ్గేదేలే అసలు అని చెప్పేసి డైరెక్ట్ ఆర్సీబీ ఫైనల్కి అయితే వెళ్ళిపోయింది. సో అసలు ఏం జరిగింది, జీటీ ఎందుకు ఓడిపోయింది, ఆర్సీబీకి ఎక్కడ ప్లేస్ అయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టాస్ గెలవంగానే జీటీ అయితే బౌలింగ్ అయితే తీసుకున్నారు. ఇక్కడే వీళ్ళు చేసిన తప్పు. అసలు బౌలింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ తీసుకుని ఉంటే జస్ట్ ఫైట్ అనే అయ్యేదేమో, కానీ బౌలింగ్ తీసుకునేసరికి టోటల్ డామినేషన్ అంతా ఆర్సీబీ చేసింది. సో ఆర్సీబీ ఓపెనర్లు మంచి స్టార్ట్ అందించినారు. రాగానే 6లు 4లతోని పవర్ ప్లేలను చుక్కలు చూపించినారు జీటీకి. సో తర్వాత విరాట్ కోహ్లీ అండ్ ఇంకా కృణాల్ పాండ్యా ఇద్దరు కలిసి 43 రన్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయినారు. తర్వాత వచ్చిన పట్టిదర్ మామూలు బ్యాటింగ్ కాలేదు. అసలు జస్ట్ 33 బాల్స్లోనే 93 రన్స్ చేసినారు. 9 సిక్సెస్తోని 5 ఫోర్స్తోని చెలరేగిపోయిండు, చుక్కలు చూపించిండు జీటీ బౌలర్లకి. అసలు మొత్తం వీడియో గేమ్ ప్లే అసలు ఉన్నంతసేపు మ్యాచ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నాం. అసలు మామూలుగా లేదు, అంత ఘోరమైన బ్యాటింగ్ అయితే ఆడిండు పట్టిదర్. జస్ట్ 254 స్కోర్ చేసినారు 20 ఓవర్స్లో కంప్లీట్ చేసేసి. హెవీ స్కోర్ ఇది. ఎలిమినేటర్లోనే అంటే క్వాలిఫైర్ ప్లే ఆఫ్స్లోనే హైయెస్ట్ స్కోర్ ఇది, రన్ స్కోర్ ఇది. అది కూడా ఆర్సీబీయే చేసింది. సో ఇంతవరకు ఏ టీం అయితే చేయలేదు. తర్వాత వచ్చిన మన జీటీ ఓపెనర్లు అంత ఎవరు కూడా ఆర్సీబీ బౌలర్లకి దొరికిపోయినారు. అంటే అంత పెద్దగా ఆడలేదు. సో పవర్ ప్లేలోనే 5 వికెట్స్ అయితే పడిపోయినాయి. జాకోబ్కి అయితే 3 వికెట్స్ తీసుకున్నాడు. మంచి బౌలింగ్ చేస్తున్నాడు, మంచి రిధంలో ఉన్నాడు. అసలు ఏమన్నా హై కాన్ఫిడెన్స్ లెవెల్తో బౌలింగ్ చేసినప్పుడు మంచి వికెట్లు అయితే పడ్డాయి. తర్వాత ఏ బ్యాట్స్మెన్ కూడా అంత పెద్ద గొప్పగా ఆడలేదు. తర్వాత వచ్చిన తివాటియా ఒక్కడే 68 రన్స్ చేసినాడు. ఆయన కూడా అంత ఉపయోగం అయితే లేకుండా పోయింది. సో వీళ్ళందరూ కలిసి ఓన్లీ 165 రన్స్ స్కోర్ చేసి ఆల్అౌట్ అయిపోయినారు. సో ఇక్కడ జీటీకి ఓటమి అనేది తప్పలేదు. సో ఇక్కడ డైరెక్ట్ ఆర్సీబీ అయితే ఫైనల్కి అయితే వెళ్ళిపోయింది. సో ఇంకా ఒక్క 1 స్టెప్తోని కప్పుతో అయితే దూరంలో ఉన్నారు ఆర్సీబీ. తర్వాత జీటీ విషయానికి వస్తే జీటీకి ఇంకొక ఛాన్స్ అయితే ఉంది. ఇవాళ జరిగే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఎవరైతే గెలుస్తారో జీటీ వాళ్ళతో ఆడతారో. ఒకవేళ అక్కడ కూడా జీటీ ఓడిపోతే మాత్రం డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఎవరైతే గెలుస్తారో జీటీతో వాళ్ళు ఆర్సీబీతో ఆడాల్సి ఉంటుంది. సో ఇది ఒకవేళ మీకు ఏ టీం అనేది ఫైనల్కి వెళ్తుంది, ఏ టీం కప్పు కొడుతుంది అనేది మీకు తెలిసే కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీ నాన్నగారు, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.